స్టే ఇన్ ఫ్రెజల్ వెర్బ్ యొక్క మీనింగ్ ఇంట్లోనే ఉండడం లేదా బయటకు వెళ్ళకుండా ఉండడం. ఐ ఆమ్ ఫీలింగ్ వెరీ టయర్డ్, సో ఐ ప్లాన్ టు స్టే ఇన్ టునైట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద పార్టీ. రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ దీని అర్థం కుండపోతగా వర్షం కురవడం లేదా విపరీతంగా వాన పడడం. We decided to stay inside and watch movies because it was raining cats and dogs. ఇందాక మనము వాడినటువంటి స్టే ఇన్ ని ఈ వాక్యంలో ఉపయోగించవచ్చు. ఒకసారి గమనించండి. స్టే ఇన్సైడ్ కి బదులుగా స్టే ఇన్ ని వాడాము. ఒకే వాక్యంలో ఫ్రేజల్ వెర్బ్ ని ఇడియం ని యూజ్ చేశాము. యువర్ హార్ట్ గోస్ అవుట్ టు సంబడి. తెలుగు అర్థం ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వారి పట్ల తీవ్రమైన సానుభూతి లేదా జాలి కలగడం. ఇది ఒక ఇడియం. ఈ ఇడియంని వాక్య రూపంలో ఎలా వాడాలో తెలుసుకుందాం. మై హార్ట్ గోస్ అవుట్ టు ద ఫ్యామిలీస్ హూ లాస్ట్ దేర్ హోమ్స్. ఇల్లు కోల్పోయిన కుటుంబాలను చూసి నా గుండె తరుక్కుపోతోంది.